ఉండకూడదు అని చెప్పి ఆ కనురెప్పలే లేకుండా ఉంటే వచ్చిన ప్రతి ఒక్క భక్తుడి మీద ఆయన దృష్టి పడి వాళ్ళకు అనుగ్రహం కలగాల అని చెప్పి జగన్నాథుడి కళ్ళు అవి విప్పారి అవి పెద్దవిగా గుండ్రముగా ఉంటాయన్నమాట. అందుకని ఆ రకంగా ఉన్నాయంట. సో అదే కాకుండా ఈ రథయాత్ర ప్రత్యేకత ఏమిటి అంటే కురుక్షేత్ర సంగ్రామం జరిగిన తర్వాత కృష్ణుడు బలరాముడు ఉగ్రసేన మహారాజు సూర్యగ్రహణం తర్వాత అక్కడ క్రతువు చేయడానికి వెళ్ళారంట. వృందావన జనవాసులందరూ కూడా ద్వారకకంత దూరం వెళ్ళి చూడడానికి మన వల్ల కాదు, కురుక్షేత్రం దగ్గర అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పి బయలుదేరారంట. అక్కడికి వెళ్తే కృష్ణుడు బృందావనంలో ఉన్నప్పుడు సామాన్య గోపాలుడు, ఇప్పుడేమో ద్వారకాధీశుడు, ఫుల్ సెక్యూరిటీ ఉంది. మొదట గోపాలు వెళ్ళారంట. వీళ్ళు గోచీలు గీచీలు పెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రుల ఇంట్లో నుంచి ఏదో కొంచెం ప్రసాదాలు స్వీట్లు అవన్నీ మూట కట్టుకొని చేతికర్ర ఒకటి, వాళ్ళంతా కూడా ఏదో మన చిన్న అనకాపల్లిలో వాడిని అమెరికా న్యూయార్క్ సిటీలోకి తీసుకెళ్తే ఎట్టుంటుంది అట్టా ఉంది వాతావరణం అంతా కూడా. వెళ్ళిపోయి అక్కడ సెక్యూరిటీ బందోబస్తు సైనికులు ఉన్నారంట. ఎవరు మీరు ఎక్కడికి అన్నారంట. అప్పుడు జరగాల అమ్మ మందిరం ముందున్నటువంటి భక్తులు కొంచెం ముందుకు వచ్చేయండి, రథం వస్తుంది అక్కడికి. మందిరం ముందున్నటువంటి భక్తులు అక్కడ స్పేస్ ఇవ్వాలా, ముందుకు వచ్చేయండి. మీరు ఈ సైడ్ ఖాళీగా ఉంది, ఇటు సైడ్ వచ్చేయండి అమ్మా. సో మీరందరూ భక్తులందరూ ఇలాగ ముందుకు వచ్చేయండి అమ్మా. స్టేజ్ దగ్గరికి రండి దయించి. అక్కడ రథానికి నిలబెట్టడానికి స్థలం ఇవ్వండి దయించి. ఎవరో రథం దగ్గరికి వెళ్ళొద్దు. సో ఈ గోపాలురు అందరూ కూడా వెళ్ళారంట. ఈ సైనికులందరూ సోలాలు గీలాలు పట్టుకొని సెక్యూరిటీ నిలబడి ఉన్నారు. నిలబడి వీళ్ళు వెళ్ళి ఎవరు మీరు అన్నారంటే గోపాలుని. ఎవరు మీరు అంటే ఆ గోపాలురు వాళ్ళకి చాలా కోపం వచ్చిందంట. మమ్మల్ని ఎవరు అంటారా, మేమెవరో తెలుసా, మేము కృష్ణుడు ఫ్రెండ్సో అన్నారంట. ఏంటి కృష్ణుడు ఫ్రెండ్సా, కట్టుకునేదానికి గోచీలు కూడా సక్రమంగా లేవు, మీరేంటారు ఫ్రెండ్షిప్ పోండి ఇక్కడి నుంచి అని చెప్తారు అనుకున్నారంట. వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతసేపటికి గోపికలు వచ్చారు. వాళ్ళు కృష్ణుని యొక్క విరహంలో నిద్రాహారాలు మానేసి వేలికి వేసుకునే ఉంగరాలు చేతులు గాజులు అయిపోయాయంట. అంత చిక్కి శల్యం అయిపోయారు. సో ఆ గోపికలందరూ కూడా సిగ్గుపడుతూ మా కృష్ణుడు ఉన్నాడా అని అడిగారంట. మీరెవరమ్మా అన్నారంట సైనికులు. మేమా కృష్ణుని యొక్క ప్రియురాళ్ళం అన్నారంట. ఎప్పుడు ప్రాణం పోద్దో తెలియదు, చచ్చేటట్టున్నారు, మీరేంటి ప్రియురాళ్ళు, పోండి ఇక్కడి నుంచి అని చెప్తారు అనుకున్నారంట. ఈ లోపల నందబాబా యశోదమ్మ వచ్చారు. వస్తే ఈ సైనికులు ఏమీ మాట్లాడకుండానే మొదట కోతిమూకొచ్చింది, స్నేహితులు అని చెప్పారు, ఎప్పుడు చస్తారో తెలియదు, ప్రియురాళ్ళమని చెప్పారు, మీరు తల్లిదండ్రులని చెప్పొద్దు, పోండి ఇక్కడి నుంచి అని చెప్పి తరుముకున్నారంట. ఆ యశోదమ్మ అప్పటిదాకా కృష్ణుని మీద విరహంలో కలలు గంటూ వచ్చింది. కృష్ణుడికి ఈ యొక్క బట్టలు వేయాలి, నేను ఈ ఆభరణాలు ధరింపజేయాలా, ఈ తినుబండరాలు తినిపించాలా అని చెప్పి ఆమె ఎంతో ఆ మెడిటేషన్లో వచ్చింది. వీళ్ళు ఎప్పుడైతే కసురుకున్నారో ఆమె యొక్క హృదయం అగ్నిపర్వతంలాగా బద్దలైపోయి ఒక్క ఉదుటున కింద పడిపోయి పెద్దగా గోపాల్, మీరు అరవలేరా, మీకు కృష్ణుడు వద్దా, ఎంత గట్టిగా పిలిస్తే అంత తొందరగా వస్తాడు. గోపాల్ గోపాల్ గోపాల్. అప్పుడు కృష్ణుడు అక్కడ యజ్ఞంలో కూర్చొని ఉన్నాడంట. వేదఘోష జరుగుతూ ఉంది, శంఖారావాలు పూరిస్తూ ఉన్నారు, డమరుకాలు మ్రోగిస్తూ ఉన్నారు. కృష్ణుడు ఒక్క ఉదుటను లేచి బలదేవుడు అంటున్నాడంట, మధ్యలో వెళ్ళిపోతే తాతగారు ఏమన్నా ఫీల్ అవుతారంటే చెయ్యి విదిలించుకొని పరిగెట్టుకుంటూ బయటకు వచ్చి యశోదమ్మ గుండెలు మోదుకుంటూ గోపాల్ గోపాల్ అంటూ ఉంటే బాలకృష్ణుడిలాగా కృష్ణుడు తయారైపోయి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి యశోదమ్మ ఒడిలో ఒరిగిపోయి గట్టిగా అమ్మని ఆలింగనం చేసుకొని మయ్యా మయ్య ఆగయాహు, నేను వచ్చేసానమ్మా అని చెప్పి ఆ తల్లిని గట్టిగా ముద్దులు పెట్టుకుంటూ ఆ కృష్ణుడు ఆలింగనం చేసుకున్నాడంట. ఆ రోజు నుంచి నందమహారాజుని గోపాలురు గోపికలు రోజు కృష్ణుడి దగ్గరికి పంపిస్తున్నారంట. కృష్ణుడిని బృందావనానికి పిలవండి అని. ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణుడిని చూసి మర్చిపోయేవాడు. సాయంత్రం అయితే గుర్తొచ్చేది తిరిగి వచ్చేటప్పుడు. అప్పుడు కృష్ణ, నేను అసలు వచ్చింది నిన్ను బృందావనానికి తీసుకెళ్ళడానికి అయ్యా అన్నాడు. నాన్నగారు చీకటి పడింది కదా, రేపు వెళ్దామన్నాడంట. మరుసటి రోజు అదే తంతు. ఈయన కృష్ణుడిని చూస్తే మర్చిపోయేవాడు.
సాయంత్రం పడుకునేటప్పుడు గుర్తొచ్చేది. వీళ్ళేమో గోపాలురు గోపికలు నిద్రాహారాలు మాని రోజంతా వెయిటింగ్, నందబాబా కృష్ణుడిని తీసుకొస్తాడని చెప్పి. సో ఈ రకంగా 6 నెలలు గడిచిందంట. ఆ 6 నెలలు గడిస్తే వీళ్ళు ఆ విరహం తట్టుకోలేక నందబాబాకి చెప్పారంట, మీరు కృష్ణుడిని తెచ్చేది లేదు, మనం బృందావనానికి వెళ్ళేది లేదు, మీరు పక్కన ఉండండి, ఈరోజు మేము వెళ్ళి తీసుకొస్తామని చెప్పి ఈ గోపాలురు గోపికలు అందరూ కూడా వెళ్ళిపోయి 3 రథాలు సిద్ధం చేసి, కృష్ణుడు వస్తానుండండి ఉండండి ఉండండి అంటే బలవంతంగా కృష్ణుణ్ణి బలదేవుణ్ణి సుభద్రని తాళతో కట్టేసి ఈడ్చుకుంటూ వచ్చి రథాల మీద కూర్చోబెట్టి తాళతో కట్టేసి ఆ రథాలను ఈడ్చుకుంటూ కురుక్షేత్రం నుంచి బృందావనానికి లాక్కొని వచ్చారంట. దీన్ని పురస్కరించుకునే పూరి జగన్నాథంలో రథయాత్ర మహోత్సవం జరుగుతుంది. పూరిలో జగన్నాథుని యొక్క మందిరం వచ్చి కురుక్షేత్రం, గుండీచా మందిరం వచ్చి బృందావనం. ఈ యొక్క రథం లాగేటువంటి వాళ్ళందరూ కూడా గోపికలు గోపాలురు, వాళ్ళందరూ కూడా తన్మయత్వంలో ఆ యొక్క కృష్ణుడిని లాక్కొని తీసుకొని వస్తారన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, మీరందరూ కూడా టెంపుల్లో ప్రసాదం తినొచ్చారా? ప్రసాదం తిని వస్తే నెక్స్ట్ ఏం చేయాలా అనేటువంటిది ఎంపీ గారు వస్తారు, దయించి ఇక్కడ ఉన్నటువంటి మాతాజీ కొద్దిగా దారిస్తే స్టేజ్ మీద రావడానికి ఉంటుంది. ఒకసారి అందరూ దారి తప్పకుండా అమ్మా. ఒకసారి వైకుంఠానికి నారదముని వెళ్ళారంట. పార్లమెంట్ మన సభ్యురాలైనటువంటి మన పురంధరేశ్వరి గారిని మన అందరి తరపున వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. అందరూ కూడా గట్టిగా హరే కృష్ణ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. నాగేంద్ర గారు కూర్చోండి. సో వైకుంఠానికి నారదముని వెళ్తే నారదముని లక్ష్మీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ స్వామి ప్రసాదం ఉంటే కొంచెం ఇవ్వండి అని చెప్పారంట. అంటే అయ్యా నిన్నే స్వామివారు చెప్పారు ఎవ్వరికి ఆయన ఉచ్చిష్ట ఇవ్వద్దు అని చెప్పి, నేను ఇవ్వలేను అని చెప్తే ఈయన లక్ష్మీ అష్టోత్తరం చెప్పాడంట నారదముని. ఆమె ప్రసన్నమైపోయి ఏం వరం కావాలంటే, మాకు భక్తులకు ప్రసాదం తప్పించి ఇంకేం కావాలమ్మా అన్నాడంట. అట్టయితే స్వామివారు మాట ఇచ్చాను, ఆయన్ని అడిగి చెప్తానని చెప్పి పాదసేవ చేస్తూ కలత చెందినట్టుగా అమ్మవారు కూర్చొని ఉన్నారంట. అప్పుడు స్వామివారు అడిగారు, ఏంటి లక్ష్మి అట్లా ఉన్నావంటే విషయం చెప్పిందంట. చెబితే అప్పుడు స్వామివారు అన్నారు, నేను అటువంటి చెప్తుంటాను, నేను చూడనట్టుంటాను, అప్పుడు ప్లేట్ తీసుకొని వెళ్ళిపో.